హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు న్యూస్ పేపర్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ డీటెయిల్డ్ అనాలిసిస్ డిస్కస్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్, డైలీ మీకు ఎలాగో హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి దానికి అడిషనల్గా ఈనాడు అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వాల్యూ అడిషన్ని స్టూడెంట్స్ అందరు యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది స్టూడెంట్స్. సో ఈరోజు మనం డీటెయిల్డ్ న్యూస్ పేపర్ అనాలిసిస్ డిస్కస్ చేసే కన్నా ముందు అసలు మన ఈ యొక్క వీడియో ఫార్మాట్లో ఏమేమి డిస్కస్ చేస్తాం డైలీ అనేది నేను మీకు ఒకసారి చెప్తాను. ఎవ్రీడే మనకి న్యూస్ పేపర్ అనాలిసిస్ ఉంటుంది, ఈనాడు అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్. దాంతోపాటు వీడియో ఎండింగ్లో ఒక క్విజ్ ఉంటుంది స్టూడెంట్స్. ఆ క్విజ్ అనేది ఆ రోజు న్యూస్కి సంబంధించింది. నెక్స్ట్ డే వీడియోలో అంతకు ముందు రోజు క్విజ్లో ఏం క్వశ్చన్స్ అడిగారో ఆ ఆన్సర్ కూడా చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఈ యొక్క ఫార్మాట్ని మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో ఈరోజు న్యూస్ పేపర్లు, ఈనాడు న్యూస్ పేపర్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో ఫస్ట్ ఏం ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయో చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్, సేద్యానికి ప్రణాళిక, ఇది ఎడిటోరియల్లో కవర్ అయింది. సెకండ్ వన్, ప్రభుత్వానికి సవాళ్ళు ఎన్నో, లాక్డౌన్ అనంతరం ఇక ప్రభుత్వాల ముందున్నటువంటి సమస్యలు ఎలా ఉంటాయి అని చెప్పేసి ఇది కూడా ఎడిటోరియల్లోనే కవర్ అయింది. సంస్కరణల పదంలో విద్యుత్ రంగం, అంటే విద్యుత్ రంగంలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి, ఇది కూడా ఎడిటోరియల్లో కవర్ అయింది స్టూడెంట్స్. ఫోర్త్ వన్, వి నీడ్ గ్లోబల్ యాక్సెస్ అగ్రిమెంట్స్ బిఫోర్ ఎ వ్యాక్సిన్ ఈస్ డెవలప్డ్, ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్లో కవర్ అయింది. అంటే కరోనా వైరస్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన తర్వాత అది అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది ఇందులో చెప్పడం జరిగింది. ఫిఫ్త్ వన్, కరోనా తీవ్రత ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశ వ్యాప్తంగా ఏ విధంగా ఉందో డిస్కస్ చేస్తాం మనం. సిక్స్త్ వన్, 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించండి, ఇది మహారాష్ట్రకు సంబంధించింది. అసలు ఇప్పుడు మహారాష్ట్రలో సంక్షోభం పరిస్థితి నిన్నటి వరకు ఉండేది, అది ఎందుకు ఉంది అనేది మనం డిస్కస్ చేద్దాం. సెవెంత్ వన్, కార్డులు లేని వారికి రేషన్ ఇచ్చే విషయమై నిర్ణయం తీసుకోండి, ఇది సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, చెక్ చేద్దాం మనం. ఎయిత్ వన్, సెకండ్ స్టిమ్యులస్, పెట్టుబడి వ్యూహాలకు పదును, ఇది ఏంటంటే ఆల్రెడీ మన భారతదేశ ప్రభుత్వము ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా మొదటి విడతగా ఆర్థిక వ్యవస్థని ఎంకరేజ్ చేయడానికి కోసం అని చెప్పేసి కొద్దిగా మనీ రిలీజ్ చేయడం జరిగింది. సెకండ్ టైం కూడా అలాంటిది మనీ రిలీజ్ చేసేటటువంటి యోచనలో ఉంది స్టూడెంట్స్ ప్రభుత్వం, అదేందో చూద్దాం మనం. నైన్త్ వన్, కీలక రంగాలకు కరోనా సెగ, అంటే కీలక రంగాలు మనం ఇంగ్లీష్లో వీటిని కోర్ సెక్టార్స్ అంటాం. కోర్ సెక్టార్లో ఎలాంటివి ఉంటాయి, వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంది అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. 10th వన్, COVID-19 టు కాజ్ 4% లాస్ టు ఇండియాస్ జీడిపి, ఈ యొక్క కరోనా వల్ల భారతదేశం యొక్క జీడిపి అనేది 4% ఎఫెక్ట్ అవుతుందని క్రిజిల్ వాళ్ళ నివేదిక ఇస్తున్నారు స్టూడెంట్స్. 11th వన్, మార్స్ హెలికాప్టర్ నేమ్డ్ యాజ్ ఇంజూనిటీ, అసలు యొక్క మార్స్ పైకి నాసా వాళ్ళు ఒక రోవర్ దాంతోపాటు హెలికాప్టర్ కూడా పంపాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వాటికి నేమ్స్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. వితౌట్ ఫర్దర్ డిలే ఫస్ట్ మనం ఎడిటోరియల్ డిస్కస్ చేద్దాం. ఈరోజు ఈనాడులో అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయినటువంటి ఎడిటోరియల్స్ ఏందో చూద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్ సంబంధించి ఈరోజు ఈనాడులో కవర్ అయింది. ఇదేంటంటే స్టూడెంట్స్, సేద్యానికి ప్రణాళిక, ఇది మనకు యూపీఎస్సీలో జిఎస్ పేపర్ 3లో వస్తుంది, గ్రూప్ 1లో అయితే కనుక అగ్రికల్చర్ రిలేటెడ్ స్టూడెంట్స్. ఈ ఆర్టికల్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే అసలు ఇప్పుడు మన భారతదేశ వ్యవసాయ రంగం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సవాళ్ళు ఏంటి, దాంతోపాటు ఈ యొక్క సవాళ్ళని అధిగమించాలంటే మనం చేయాల్సినటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, అది కేంద్ర ప్రభుత్వం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ, అది ఈ యొక్క ఆర్టికల్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, దేశ ఆహార భద్రతని మనం సరిగ్గా అచీవ్ చేయాలంటే కనుక మనం వ్యవసాయం యొక్క ప్రొడక్షన్ని, అంటే వ్యవసాయంలో ఉన్నటువంటి ప్రొడక్షన్ని అండ్ ప్రొడక్టివిటీని, ఉత్పత్తిని, ఉత్పాదకతను కూడా పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది. మనం భారతదేశంలో ఉన్నటువంటి రైతులను మనం చైతన్యపరిచి మన భారతదేశంలో 2వ వ్యవసాయ విప్లవం తేవచ్చు అని చెప్పేసి ఈ ఎడిటోరియల్ చెప్తుంది. కాకపోతే మన భారత వ్యవసాయ రంగం కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఆ సవాళ్ళను అధిగమించినప్పుడే మన వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చగలం. మీకు ఐడియా ఉండాలి స్టూడెంట్స్, 2022 వరకు వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని రెట్టింపు డబుల్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి మన వ్యవసాయ రంగం ముందున్నటువంటి సవాళ్ళు ఏ విధంగా ఉన్నాయో చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్, ఈ యొక్క ప్రభుత్వం అనేది ఏ రకమైనటువంటి పంటను ఎంత విస్తీర్ణంలో రైతులు సాగు చేయాలి అని ఒక మార్గదర్శకాలు విడుదల చేయాలి.
ఎందుకంటే అందరూ రైతులు కూడా ఒకే పంటను వేయడం ద్వారా మార్కెట్లో దాని యొక్క సప్లై ఎక్కువైపోయి రైతుకి కనీస మద్దతు ధర కూడా రావట్లేదు. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్, సో ఫస్ట్ పాయింట్కి రిలేటెడ్ సెకండ్ వన్ ఏంటంటే మార్కెట్లో డిమాండ్లో ఏ పంట అవుతుందో ఆ పంటను మాత్రమే రైతులు వేసే విధంగా ఎంకరేజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మార్కెట్లో ఈ యొక్క రైస్ వెరైటీ అనేది ఈ యొక్క ఏ రైస్ వెరైటీకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాస్మతి కానీ లేదా బీపీటీ కానీ ఏ రైస్ వెరైటీకి అయితే ఎక్కువ డిమాండ్ ఉందో వాటిని రైతులు సాగు చేసే విధంగా రైతుల్ని మనం ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ వన్, ఇలా సాంప్రదాయ దాంతోపాటు వాణిజ్య పంటలు ఈ కాటన్ ఇలాంటి వాటితో పోలిస్తే కనుక రైతులు ఎప్పుడైతే కనుక పల్సెస్ తృణధాన్యాలు, కందులు, పామోలిన్ ఇట్లాంటి వాటిని సాగు చేస్తే రైతులకు లాభదాయకత కూడా ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఆ పంటల గురించి ఉన్నటువంటి సమాచారాన్ని రైతులకు ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. అలానే రైతుల యొక్క పొలాల్లో వాళ్ళ యొక్క సాయిల్ ఫర్టిలిటీ, భూసారం ఎలా ఉంది అనేది రైతులకు ఎప్పటికప్పుడు తెలిపేటటువంటి భూసార కార్డ్స్, సాయిల్ ఫెర్టిలిటీ కార్డ్స్ కూడా అందజేయాలి. అలానే మన దేశ ఆహార భద్రతకు ఎంత ఆహార ధాన్యాలు కావాలో అంచనా వేసుకుంటూ మిగిలిన వాటిని విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలను కూడా మనం పరిశీలించాలి. అంటే ఒకవైపు మనం ఆహార భద్రతను సాధిస్తూనే ఇంకోవైపు వివిధ దేశాలకి ఎగుమతి చేసేటటువంటి అవకాశాలని మనం పరిశీలించాలి. సిక్స్త్ వన్, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రాసెసింగ్, ఇలాంటి రంగాలను మనం ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎంకరేజ్ చేయవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మీకు ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ప్రాంతంలో ఈ యొక్క షుగర్ కేన్, చెరుకు పంట ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఆ ప్రాంతంలో మనం షుగర్ కేన్ మిల్ ఏర్పాటు చేసే విధంగా ఉండాలి. అలానే ఏదైనా ఒక ప్రాంతంలో ఈ యొక్క పసుపు రైతులు ఎక్కువ ఉన్నారనుకోండి, టర్మరిక్, అప్పుడు ఆ యొక్క ప్రాంతంలో పసుపు ఉత్పత్తి చేసేటటువంటి పరిశ్రమను నెలకొల్పే విధంగా ప్రోత్సహించాలి. ఈ విధమైనటువంటి దాన్ని మనం ఫుడ్ ప్రాసెసింగ్ అంటాం అనమాట. అంటే అక్కడనే ప్రాసెస్ చేయడం. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రోత్సహించబడుతుంది. ఎప్పుడైతే కనుక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రోత్సహించబడుతుందో అప్పుడు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకి ఈ యొక్క వలస వెళ్ళడం అనేది తగ్గుతుంది. అంటే ఈ యొక్క అర్బన్ మైగ్రేషన్ అనేది తగ్గుతుంది స్టూడెంట్స్. ఇంకా మన వ్యవసాయ రంగం ముందున్నటువంటి సవాళ్ళు ఏంది స్టూడెంట్స్? రైతులు వాళ్ళ యొక్క పంట కోత అయిపోయిన తర్వాత దాన్ని సురక్షితంగా భద్రపరుచుకునేలా సరైనటువంటి గోడౌన్స్, అలానే ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్, శీతల గిడ్డంగులు వీటిని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫైనల్గా కంక్లూజన్ రిమార్క్స్ ఏంటంటే రైతులకు కనీస మద్దతు ధర విషయంలో కూడా ప్రభుత్వాలు ఎంతో చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క రైతుల కనీస మద్దతు ధర విషయంలో పంట మొత్తం ఖర్చు ఎంత అవుతుందో దానికి 50% అదనంగా రైతుకు కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి స్వామినాథన్ సిఫార్సులు చేయడం జరిగింది. ఆ సిఫార్సులను అమలయ్యే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే కనుక ఈ విధమైనటువంటి సవాళ్లను మనం అధిగమించినట్టయితే కనుక మనం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చొచ్చు. దాని ద్వారా మనం ఆహార భద్రతను మరియు పోషక భద్రతను కూడా మనం సాధించవచ్చు. సెకండ్ వన్ స్టూడెంట్స్, ప్రభుత్వానికి సవాళ్ళెన్నో, లాక్డౌన్ అనంతరం వెంటాడనున్న సమస్యలు. ఇది మనకి యూపీఎస్సీ లేదా గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ పాలసీస్, దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా కవర్ అయ్యేటటువంటి టాపిక్. ఇందులో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఈ యొక్క లాక్డౌన్ అనేది మనం ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేం. ఎందుకంటే ఎవరైతే కనుక డైలీ వేజ్ లేబరర్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా ఉపాధి కోల్పోయి కొంతమంది ఆకలితో చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం లాక్డౌన్ను ఇండెఫినెట్గా కంటిన్యూ చేయలేం. కాబట్టి దీని ఏ ప్రాంతాల్లోనైతే కనుక కరోనా తీవ్రత తక్కువ ఉందో అక్కడ గ్రాడ్యువల్గా ఈ యొక్క లాక్డౌన్ను తీసివేస్తూ మన ఆర్థిక వ్యవస్థని తిరిగి ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం స్టూడెంట్స్, ఇప్పుడు వలస కూలీలలో ఎలాంటి భావన ఉందంటే నేను కరోనా వల్ల చనిపోకపోయినా కూడా ఉపాధి లేక ఆకలితో చనిపోవాల్సి రావచ్చు అనే భావన చాలామంది దినసరి కూలీలో ఉంది. ఇదే విషయం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూడా ఈరోజు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కరోనా ఉందని లాక్డౌన్ని చాలా నెలల కొనసాగించామనుకోండి, మీకు ఐడియా ఉండాలి స్టూడెంట్స్, కరోనా వల్ల చనిపోయేదానికన్నా ఎక్కువ కూడా ప్రతిరోజు మలేరియా వల్ల చనిపోయే పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు, తెలుసా స్టూడెంట్స్? ఇలాంటి సందర్భంలో మనం ఈ యొక్క కరోనా వల్ల ఉన్నటువంటి ఈ లాక్డౌన్ని జాగ్రత్తగా తీసివేస్తూ ప్రజల ఉపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. వైరస్ బారి నుండి కొన్ని ప్రాణాలను రక్షించాలా, లేక లక్షల కోట్ల మంది నిరుద్యోగం, ఆకలి
లాంటి సమస్యలతో బాధపడేలా చేయాలా అన్నదే ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సవాల్. లాక్డౌన్ ద్వారా మనం మరణాలను తగ్గించగలుగుతాం. కాకపోతే వ్యాక్సిన్ కంప్లీట్గా అందుబాటులోకి వచ్చేంత వరకు కూడా ఈ కరోనా వైరస్ ఏదో ఒక చోట వ్యాపిస్తూనే ఉంటుంది. కాబట్టి లాక్డౌన్ని దీర్ఘకాలం కొనసాగించడం ద్వారా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది మనకి. ఆ సమస్యలు ఏంటంటే స్టూడెంట్స్, చాలామంది ఆకలితో మరణించే ప్రమాదం ఉంది, ఫుడ్ క్రైసిస్. అలానే ప్రభుత్వాల యొక్క ఆదాయాలు తగ్గి ప్రభుత్వాలు నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందించలేవు. ఎప్పుడైతే కనుక ప్రభుత్వాలకి ఆదాయం ఉంటుందో, రెవెన్యూ ఉంటుందో, అప్పుడే ఈ యొక్క ప్రభుత్వాలు వెల్ఫేర్ స్కీమ్స్ని క్యారీ చేయగలుగుతాయి. మరి ప్రభుత్వాలకి రెవెన్యూ పడిపోతే వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ని క్యారీ చేయలేరు. అలానే ప్రభుత్వాలకి ఆదాయం పడిపోయి ప్రభుత్వాలపైన తీవ్రమైనటువంటి ఆర్థిక భారం కూడా ఉంటుంది. దాంతోపాటు గత కొన్ని సంవత్సరాలుగా మనం వేగవంతమైనటువంటి ఆర్థికాభివృద్ధి సాధించడం వల్ల మన భారతదేశం మిడిల్ ఇన్కమ్ కంట్రీగా ఉంది, అంటే మధ్య ఆదాయ దేశంగా ఉంది. ఈ సందర్భంలో ఈ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తే మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని మళ్ళీ మనం మధ్య ఆదాయ దేశం, మిడిల్ ఇన్కమ్ కంట్రీ నుండి పూర్ కంట్రీకి, పేద దేశంగా మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా లాక్డౌన్ని పొడిగించడం వల్ల ఉండేటటువంటి సవాళ్ళు. మరి ఇప్పుడు ప్రభుత్వాల ముందు ఉండాల్సినటువంటి వ్యూహం ఏంటంటే స్టూడెంట్స్, రాష్ట్ర ప్రభుత్వాలు మే 4 తర్వాత ఒక మార్గాన్ని అనుసరించవచ్చు. అదేంటంటే కరోనా పరీక్షలు, వ్యాధి వ్యాప్తి రేటును పరిగణలోకి తీసుకొని రెడ్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో క్రమంగా లాక్డౌన్ ఎత్తివేస్తూ ఆర్థిక కార్యకలాపాలను అనుమతించేటటువంటి అవకాశం ఉంది. దీన్ని మనం ఫేజ్డ్ మేనర్ అంటాం, లేదా స్టాగర్డ్ మేనర్ అంటాం ఇంగ్లీష్లో. సో దీని ద్వారా ప్రాణ నష్టాన్ని, ఆర్థిక నష్టాన్ని మరియు నిరుద్యోగాన్ని తగ్గించేటటువంటి విధానానికి రాష్ట్రాలు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. సో ఇది సెకండ్ ఆర్టికల్ స్టూడెంట్స్. సో కంక్లూజన్ రిమార్క్స్ ఏంటంటే, ఏదేమైనా సరే లాక్డౌన్ తర్వాత ప్రభుత్వాలు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఆర్థిక, ఆరోగ్య మరియు ఆహార భద్రతను కల్పించే విధంగా ఉండాలి. అప్పుడే సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు కూడా సంతోషంగా ఉండగలుగుతారు. నెక్స్ట్ ఆర్టికల్, థర్డ్ వన్, సంస్కరణ పథంలో విద్యుత్ రథం 2020 ముసాయిదా విద్యుత్ బిల్లు. ఇది మనకి ఎనర్జీ సెక్టార్ గురించి, దాంతోపాటు గవర్నమెంట్ పాలసీస్ అన్న దానిలో కూడా కవర్ అవుతుంది, యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మన విద్యుత్ రంగంలో కొన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నారు. ఆ సంస్కరణలు అన్నింటినీ కూడా ఈ యొక్క విద్యుత్ బిల్లు 2020 ముసాయిదా ఒక డ్రాఫ్ట్ని ఈ యొక్క సెంట్రల్ విద్యుత్ శాఖ వాళ్ళు వెబ్సైట్లో ఉంచడం జరిగింది. ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్నారు. సో ఇప్పుడు విద్యుత్ రంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాలుగా తీసుకుంటున్నటువంటి సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి, ఈ యొక్క సవాళ్ళని, ఈ యొక్క సమస్యలను అధిగమిస్తూ ఈ యొక్క కొత్త చట్టం తేవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంది, మరియు ఈ యొక్క కొత్త చట్టంలోని ముఖ్యమైనటువంటి అంశాలు ఏంది అనేది మనం డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. దాంతోపాటు ఈ యొక్క కొత్త బిల్లులో ఎలాంటి సవాళ్ళు మనం ఎదుర్కోవచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేసి ఫైనల్ కంక్లూజన్ రిమార్క్స్ని చూద్దాం. సో మీకు ఈ ఆర్టికల్ మొత్తం అర్థం కావాలంటే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో ఉన్నటువంటి స్టేజెస్ మీకు అర్థం కావాలి. ఎలక్ట్రిసిటీలో ఫస్ట్ వన్ ఈ యొక్క విద్యుత్ ప్రొడక్షన్, ఎలక్ట్రిసిటీ జనరేషన్. దీన్ని మనం జనరల్గా జెన్కో అంటుంటారు, న్యూస్లో వినుంటారు మీరు జెన్కో. దాని తర్వాత దాని యొక్క ట్రాన్స్పోర్టేషన్, హైటెన్షన్ వైర్లో, అధిక వోల్టేజ్ ఉన్నటువంటి వైర్లలో ట్రాన్స్ఫర్ చేస్తుంటారు, దాన్ని మనం ట్రాన్స్కో, ట్రాన్స్మిషన్ అంటారు. దాని తర్వాత దాన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, వీటిని డిస్కామ్ అంటారు. న్యూస్ పేపర్లో మీరు ఎక్కువ జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్ అని వినుంటారు మీరు. జెన్కో అంటే ఉత్పత్తి చేసేవాళ్ళు, ట్రాన్స్కో అంటే కనుక సరఫరా చేసేవాళ్ళు, డిస్కామ్ అంటే కనుక ఈ యొక్క అధిక వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్కి కన్వర్ట్ చేసి ప్రజలకు సరఫరా చేసేవాళ్ళు. అంటే ఉత్పత్తి చేసేవాళ్ళు, దాంతోపాటు పంపిణీ చేసేవాళ్ళు, దాంతోపాటు ప్రజలకు సరఫరా చేసేవాళ్ళు. ఈ 3 స్టేజెస్లో ఉంటుంది స్టూడెంట్స్. ఈ 3 స్టేజెస్లో ఏం చేస్తారంటే, ఫస్ట్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని మనం లో వోల్టేజ్ టు హై వోల్టేజ్ కన్వర్ట్ చేస్తాం స్టూడెంట్స్. ఎందుకంటే ఈ హై వోల్టేజ్ ద్వారా లాస్ అనేది తక్కువ ఉంటుంది. దీన్ని మనం ట్రాన్స్కోవాల్ చేస్తుంటారు. దాని నుంచి మళ్ళీ మనకు ట్రాన్స్ఫర్లోకి వస్తుంది. ఈ ట్రాన్స్ఫార్మర్లో ఏమవుతుందంటే హై వోల్టేజ్ ఉన్నదాన్ని లో వోల్టేజ్లో కన్వర్ట్ చేసి ఈ డిస్కమ్ వాళ్ళు ప్రజలకు సప్లై చేయడం జరుగుతుంది. ఈ విధంగా మన భారతదేశంలో విద్యుత్ సరఫరా, పంపిణీ, దాంతోపాటు ఉత్పత్తి ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఈ బేసిక్ ఎలిమెంట్స్ తెలిస్తేనే ఈ ఆర్టికల్ మొత్తం కూడా అర్థమవుతుంది. చూద్దాం స్టూడెంట్స్.
సమృద్ధిగా అంటే ఎక్కువ మరియు నాణ్యమైనటువంటి విద్యుత్ అందుబాటులో ఉంటేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. ఒక దేశం యొక్క మౌలిక రంగాన్ని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవ్వాలంటే ఆ దేశంలో లభించేటటువంటి క్వాలిటీ ఎలక్ట్రిసిటీ పైనే ఆధారపడి ఉంటుంది. మనకి మంచి విద్యుత్ అనేది కూడా ఈ యొక్క మనం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్. మనం జాగ్రత్తగా చూసినట్టయితే కనుక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మనకు రిపోర్ట్ మీకు ఐడియా ఉండాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా ఈ ఎలక్ట్రిసిటీ ఎన్ని గంటల లభ్యమవుతుంది, దాంతోపాటు ఎంత క్వాలిటీతో లభ్యమవుతుంది అనేది కూడా వాళ్ళ ఒక పారామీటర్ని తీసుకుంటారు. మనం పెద్ద ఎత్తున చాలా అత్యధిక మొత్తంలో విద్యుత్తుని దేశంలోని చాలా ప్రాంతాలకి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. అయినప్పటికీ కూడా విద్యుత్ రంగంలో ఇంకా కొన్ని రిఫార్మ్స్, సంస్కరణలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనం పంపిణీ రంగంలో ఈ యొక్క ట్రాన్స్కోలో కానీ డిస్కంలలో కానీ ఎక్కువగా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇదివరకు ఈ విద్యుత్ ప్రొడక్షన్ కానీ లేదా ట్రాన్స్మిషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేది స్టూడెంట్స్. కాకపోతే గ్రాడ్యువల్గా మనం ప్రైవేట్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఐడియా ఉండాలి, కొంతమంది ప్రైవేట్ వాళ్ళు కూడా ఈ యొక్క ఎలక్ట్రిసిటీని ప్రొడక్షన్ చేస్తున్నారు. మీకు ఇప్పుడు ల్యాంకో పవర్ ఐడియా ఉండాలి. ఇలాంటి వాళ్ళందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా మరి విద్యుత్ రంగంలో ప్రభుత్వాలు ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చాయి చూద్దాం స్టూడెంట్స్. ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చాయంటే విద్యుత్ ఛార్జీలు ఎలా ఉండాలి, అలానే విద్యుత్ సరఫరా ఎలా ఉండాలి అని నియంత్రించడానికి విద్యుత్ నియంత్రణ సంస్థలను ఏర్పాటు చేశారు. వీటిని మనం ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీస్ అంటారు. అలానే ఈ యొక్క ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీస్ వీళ్ళే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఎలా ఉండాలి అనేది వీళ్ళే నిర్ణయిస్తారు. ప్రభుత్వాలకు ఎలాంటి సంబంధం ఉండదు. అలానే మొత్తం విద్యుత్ రంగాన్ని కూడా ఈ యొక్క నేను మీకు ఇందాక చెప్పినట్టు జెన్కో, ఈ యొక్క ట్రాన్స్కో, అలానే డిస్కమ్గా సపరేట్ చేసి దానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. అంటే విధానపరమైన నిర్ణయాలలో కానీ డే టు డే అడ్మినిస్ట్రేషన్లో కానీ వాళ్ళకు పూర్తి స్వేచ్ఛను, అధికారాలను ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనం ఎలక్ట్రిసిటీ ఎక్కడెక్కడ లాస్ అవుతున్నాం, ఎవరైనా రాంగ్గా అంటే ఎలక్ట్రిసిటీని దొంగిలిస్తున్నారా, ఇట్లాంటి వాటిని కూడా అరికడుతున్నాం. ఇప్పుడు మనకి ఈవెన్ మన ఇళ్లలో ఉండేటటువంటి మీటరింగ్ వ్యవస్థలో కూడా చాలా తేడాలు వచ్చినాయి స్టూడెంట్స్. ఇప్పుడు మనం చాలా అడ్వాన్స్ మీటర్స్ వచ్చేస్తున్నాయి ఇంట్లలో. ఇవి కూడా మనం సంస్కరణలో భాగంగా ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈ యొక్క ట్రాన్స్కో కానీ జెన్కో కానీ అవి ఆర్థికంగా వాటంతటవే నిలబడే విధంగా ప్రభుత్వాలు కొన్ని సంస్కరణలు తీసుకోవడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సంస్కరణలన్నీ కూడా మనం విద్యుత్ రంగంలో రావడం జరిగింది. ఈ సంస్కరణలతో పాటు కొన్ని కీలకమైనటువంటి చట్టాలను కూడా తీసుకొచ్చారు. అందులో ముఖ్యమైనది మీకు ఉదయ్ పథకం అనేది కూడా ఐడియా ఉండాలి స్టూడెంట్స్. దాంతోపాటు 2019లో లెటర్ ఆఫ్ క్రెడిట్ అనే విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ స్కీమ్స్ డిస్కస్ చేయట్లేదు. మన ఈ యొక్క ఆర్టికల్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఓవరాల్గా అసలు ఎలక్ట్రిసిటీ ఈ యొక్క సెక్టార్లో ఏమేం జరుగుతున్నాయి అనేది మనం డిస్కస్ చేయడం. మరి ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ కూడా విద్యుత్ రంగం కొన్ని రకాలైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఆ సవాళ్ళు ఏందో చూద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో తలెత్తుతున్నటువంటి సమస్యలు. ఇది మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో చాలా క్లాసికల్గా అబ్జర్వ్ చేయొచ్చు. పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్, వీటిని నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు అలా వీటిని రద్దు చేయడం, ఇట్లాంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. దాంతోపాటు విద్యుత్ పునరుత్పాదక విధానం అంటే ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ ఈ యొక్క పాలసీ లేకపోవడం, అలానే ఈ యొక్క డిస్కామ్ సంస్థలు ఉత్పాదక సంస్థలకు చెల్లింపులు సకాలంలో ఇవ్వకపోవడం. అంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు జెన్కో ఫస్ట్, దాని తర్వాత ట్రాన్స్కో, దాని తర్వాత డిస్కామ్లో ఎవరికి పేమెంట్ ఇవ్వాలి, ట్రాన్స్కోకి పేమెంట్ ఇవ్వాలి, ట్రాన్స్కో ఎవరికి పేమెంట్ ఇవ్వాలి, జెన్కోకి పేమెంట్ ఇవ్వాలి. ఇలా ఒక రంగం నుండి ఇంకో రంగంకి పేమెంట్స్ చెల్లింపులు సరిగా లేకపోవడం. దాంతోపాటు విద్యుత్ ఛార్జీల నిర్ణయంలో సమన్యాయం లేకపోవడం. అంటే ఇప్పుడు కంపెనీస్కి ఒక స్లాబ్ ఉండడం, అలానే ఇండస్ట్రీ గృహ అవసరాల కోసం ఇంకో ఛార్జీలు వసూలు చేయడం, ఇలా సమన్యాయం లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా. అలానే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంటుంది, పేదలకు సబ్సిడీ అని ఇస్తుంటుంది. ఆ సబ్సిడీ అమౌంట్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి చెల్లించాలి, డిస్కంలకు ఇవ్వాలి. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కంలకి సకాలంలో చెల్లించలేకపోతున్నాయి. దానివల్ల ఏమవుతున్నాయి, ఈ యొక్క డిస్కామ్స్ అన్నీ కూడా నష్టాల బారిన పడుతున్నాయి. ఇలాంటి సమస్యలు ఇప్పుడు ఎదుర్కొంటుంది. మరి వీటికి పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఈ యొక్క విద్యుత్ చట్టం 2003లో ఏదైతే వేసామో దానికి కొన్ని
కొన్ని అమెండ్మెంట్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ అమెండ్మెంట్స్ ఏంటో చూద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్ ఏంటంటే విద్యుత్ ఒప్పందాల అమలు అథారిటీ, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ. అంటే ఏదైనా రాష్ట్రం ఒక కంపెనీ నుండి మేము ఎలక్ట్రిసిటీ కొంటాం అనే ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆ రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కూడా ఆ అగ్రిమెంట్ అనేది మారకుండా ఉంటుంది. ఇన్ కేసు ఈ అగ్రిమెంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక ఈ యొక్క ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన తీర్పు, వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ రాష్ట్రానికి కానీ లేదా ఎలక్ట్రిసిటీ కంపెనీ కానీ నచ్చకపోయినట్టయితే కనుక వాళ్ళు అపీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళి అపీల్ కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయి. దాంతోపాటు ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు కూడా ఒక రకమైనటువంటి విశ్వాసం, ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఏమని, రేపు ప్రభుత్వం మారినా కూడా మాతోని గత ప్రభుత్వం చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ రద్దు కావు అనేది. దానివల్ల ఈ రంగంలోకి ఎక్కువగా పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా ఉంది స్టూడెంట్స్. అలాగే ఇంతవరకు మనకు జాతీయ విద్యుత్ విధానానికి ఇప్పుడు అదనంగా మనం జాతీయ పునరుత్పాదక విద్యుత్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు ఈ బిల్లులో. పునరుత్పాదక విద్యుత్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ. ఇంతకుముందు రెన్యూబుల్ ఎనర్జీ పాలసీ లేకుండేది, ఇప్పుడు బిల్లులో మనం ప్రవేశపెట్టడం జరిగింది. థర్డ్ వన్, ఇప్పుడు మనకు గృహ వినియోగదారులకు అంటే హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక స్లాబ్ ఉంది. అలానే పరిశ్రమలు, ఇండస్ట్రీస్కి వేరే టారిఫ్ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీస్ వాళ్ళు ఎక్కువగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కట్టాల్సి వస్తుంది. దానివల్ల వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్, వాళ్ళకు ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది. సో దీన్ని నిరోధించడానికి ప్రభుత్వం ఈ బిల్లులో ఏం చేసిందంటే అందరికీ కూడా ఎలక్ట్రిసిటీ ఛార్జ్ సేమ్ ఉంటుంది. అంటే మనం గృహ అవసరాల కోసం వాడుతున్నామా లేదా ఇండస్ట్రీస్కి వాడుతున్నామా సంబంధం లేకుండా ఒకే టారిఫ్ విధానం అనేది అమల్లోకి వస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే ఎప్పుడైతే బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఎప్పుడైతే ఒక దేశంలో వస్తు ఉత్పత్తి వ్యయం అనేది తక్కువ ఉంటుందో, అంటే ప్రొడక్షన్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుందో, ఆ వస్తువు అనేది ఇంటర్నేషనల్ మార్కెట్లో తక్కువ ధరకే అవైలబుల్ ఉంటుంది. దానివల్ల ఆ వస్తువుని ఎక్కువ మంది ప్రజలు కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వస్తువుకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. సో ఎగుమతి ప్రధాన దేశాల్లో, అంటే ఏ దేశాలైతే కనుక ఎక్స్పోర్ట్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాయో ఆ దేశాల్లో విద్యుత్ ఛార్జీలు పరిశ్రమలకు అందుబాటు ధరల్లో ఉన్నాయి. దానివల్ల వాటి ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో ధరల రీత్యా పోటీకి తట్టుకోగలుగుతున్నాయి. అక్కడ విద్యుత్ ధరలు తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. దాన్ని బట్టి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆ గూడ్స్ తక్కువ రేటుకే వాళ్ళు సెల్ చేయగలుగుతున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చైనా చూసుకోవచ్చు. చైనా ప్రొడక్ట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో వేరే ప్రొడక్ట్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్. సో ఇదే విధంగా బట్ భారతదేశంలో ఏముందంటే పరిశ్రమలకి తక్కువ విద్యుత్ ఛార్జీలు ఉండకపోగా ఎక్కువగా విద్యుత్ ఛార్జీలు ఉన్నాయి. దీనివల్ల మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. దీన్ని ఎలిమినేట్ చేయడానికి, దీన్ని తగ్గించడానికని మన కొత్త చట్టంలో ఒకే టారిఫ్ విధానం ద్వారా ఈ యొక్క సమస్య తొలగిపోతుంది అని ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి స్టూడెంట్స్. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఎవరికైతే ఇస్తున్నారో, ఇప్పుడు మన గ్యాస్ సబ్సిడీ ఎలా ఉందో అంటే మనం ఫుల్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత సబ్సిడీ అమౌంట్ మన బ్యాంక్లో అకౌంట్లోకి వస్తుంది. దాని ద్వారా ఏంటంటే సబ్సిడీ ఎవరికి చేరాలో వాళ్ళకే చేరుతుంది. రేపు ఎలక్ట్రిసిటీ సబ్సిడీలు కూడా అలానే ఇవ్వబోతున్నారు. దాంతోపాటు ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే డిస్కామ్లకు చెల్లించాల్సినటువంటి ఈ యొక్క పేమెంట్ చెల్లించకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఈ యొక్క పెనాల్టీ అనేది కూడా విధించడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిస్కామ్స్కి సరైనటువంటి టైంలో పేమెంట్ చెల్లించేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. మరి ఈ బిల్లులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా సవాళ్ళు ఉన్నాయా చూద్దాం. ఈ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రాల నియంత్రణలో ఉన్నటువంటి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అథారిటీస్ ఏమైతే ఉన్నాయో వాటికి పెద్ద అధికారం ఉండదు. కాబట్టి ఈ బిల్లును రాష్ట్రాలు అంగీకరిస్తాయా లేదా చూద్దాం. రాష్ట్రాలు అంగీకరించాలంటే రాష్ట్రాలను కూడా ఈ యొక్క కాన్ఫిడెన్స్, విశ్వాసంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. దాంతోపాటు పరిశ్రమలతో సమానంగా టారిఫ్ ఉండడం వల్ల గృహ వినియోగదారులకు అలానే వ్యవసాయానికి విద్యుత్ ఛార్జీలు కూడా భారం అయ్యే అవకాశం ఉందని చాలామంది ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. ఈ సవాళ్ళను అధిగమించి మనం అనుకున్నటువంటి సంస్కరణలు అమలు చేసినప్పుడు మనం విద్యుత్ రంగానికి మంచి చేసిన వాళ్ళం అవుతాం స్టూడెంట్స్. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందేలోగా దీనిపై ఒక లోతైనటువంటి డీటెయిల్డ్ డిస్కషన్ జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒకవైపు మనం
విద్యుత్ సంస్కరణలను తీసుకొస్తూనే మరోవైపు రాష్ట్రాల యొక్క మరియు వినియోగదారుల యొక్క సందేహాలను క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ ఆర్టికల్ స్టూడెంట్స్, వీ నీడ్ గ్లోబల్ యాక్సెస్ అగ్రిమెంట్ బిఫోర్ ఎ వ్యాక్సిన్ ఈజ్ డెవలప్డ్. ఇది మనకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఇందులో ఏం చెప్తున్నారంటే, కరోనా వైరస్ రావడం అనేది ఒక స్టెప్ అయితే కనుక అలా వచ్చినటువంటి వైరస్ అందరికీ అందుబాటులోకి ఉండాలి. ఎందుకంటే మనం ఇదివరకు గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తే కనుక కొన్ని వ్యాక్సిన్స్ డెవలప్డ్ కంట్రీస్కి తొందరగా అవైలబుల్లోకి వచ్చాయి. అదే పేద దేశాలకి, పూర్ కంట్రీస్కి వాటి అవైలబిలిటీ చాలా లేట్గా వచ్చింది. దీన్ని మనం ఇమ్యునైజేషన్ గ్యాప్ అంటారు. దాన్ని మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలకి ఈ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉండాలని కృషి చేస్తున్నటువంటి అంతర్జాతీయ సంస్థలు ఏవి, దాంతోపాటు ఈ యొక్క వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ఎదురయ్యే సవాళ్ళు ఏంది, ఎందుకు చాలా ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లని ఉత్పత్తి చేయట్లేదు అని మనం డిస్కస్ చేస్తాం. ఇలా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయాలంటే వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయాలంటే కంపెనీలను ఆకర్షించాలంటే వ్యాక్సిన్ల వైపు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో మనం ఇంట్రడక్షన్ తీసుకున్నట్టయితే కనుక ఈ యొక్క కరోనా వైరస్కి వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ అది ఎప్పటికీ సాధ్యమవుతుంది అంటే వైరస్ ఎప్పటికీ డెవలప్ అవుతుంది, వ్యాక్సిన్ ఎప్పటికీ డెవలప్ అవుతుంది. ఒకవేళ వ్యాక్సిన్ డెవలప్ అయ్యాక అది పేద దేశాల్లోని రోగులకి అందుబాటులోకి వస్తుందా, లేదా ధనిక దేశాలే దాన్ని నియంత్రిస్తాయా? ఇది చాలామందికి వస్తున్నటువంటి సందేహాలు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల యొక్క పరిశోధన, రీసెర్చ్, అభివృద్ధి, డెవలప్మెంట్, తయారీ, దాని యొక్క ప్రొడక్షన్, సరఫరా, సప్లై ఈ అన్ని విషయాల్లో కూడా ఎలాంటి మార్గదర్శకాలు ఫాలో అయితే ప్రపంచంలో అందరికీ కూడా ఈ వ్యాక్సిన్ల వల్ల కలిగేటటువంటి బెనిఫిట్స్ అందుతాయో చూద్దాం స్టూడెంట్స్ మనం. సో ఇందాక నేను మీకు చెప్పినట్టు ఇమ్యునైజేషన్ గ్యాప్ అంటే ఒకే వ్యాక్సిన్ ఒక దేశంలో అవైలబుల్ ఉంటుంది, అందుబాటులో ఉంటుంది, ఇంకో దేశంలో అందుబాటులో ఉండదు. దీన్ని మనం ఇమ్యునైజేషన్ గ్యాప్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక 2015లో ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ బితో బాధపడుతున్న వాళ్ళు 25 కోట్ల మంది ఉన్నారని ఒక అంచనా. మరి అంత తీవ్రంగా ఉన్నటువంటి హెపటైటిస్ బికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అభివృద్ధి చెందిన దేశాల్లో 1982 నుండే ఈ యొక్క వ్యాక్సినేషన్ అవైలబుల్లో ఉంది. కాకపోతే పేద దేశాల్లో 2000 సంవత్సరం వరకు కూడా ఈ వ్యాక్సిన్ అవైలబుల్లో లేదు. అంటే ఇక్కడ మనకి ధనిక దేశాలకి, పేద దేశాలకి అంటే రిచ్ కంట్రీస్కి, పూర్ కంట్రీస్కి ఇమ్యునైజేషన్ గ్యాప్ అనేది 20 ఇయర్స్ ఉంది. అంటే 20 ఇయర్స్ బ్యాక్వర్డ్ ఉన్నాయి పూర్ కంట్రీస్. దీనివల్ల ఈ 20 సంవత్సరాలు కూడా ఈ యొక్క పేద దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు సఫర్ అయ్యారు. సో ఇలాంటివి ఉండకూడదంటే కొన్ని అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా ముందుకు వచ్చి ఒక సమన్వయం చేసుకుంటూ ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ పేరే గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్. దాని పేరే గవి అంటారు. సో ప్రపంచంలోని 73 అత్యంత పేద దేశాలకి వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చేందుకే ఏర్పాటైనటువంటి సంస్థ ఈ సంస్థ. ఈ సంస్థలో వివిధ దేశాల్లోని ప్రభుత్వ రంగ మరియు ప్రైవేట్ సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యులుగా ఉన్నాయి. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వీళ్ళు ఈ ఫౌండేషన్ ఎక్కువ ఫండింగ్ ఇస్తున్నారు ఈ సంస్థకి. సో దాంతో ఆ ఫండింగ్ వల్ల ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది సక్సెస్ఫుల్గా మెయింటైన్ అవుతూ వ్యాక్సిన్ల విషయంలో పేద మరియు ధనిక దేశాల్లో ఉన్నటువంటి అంతరాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అసలు వ్యాక్సిన్ల వైపు చాలా ఫార్మా కంపెనీలు కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపట్టట్లేదు. ఎందుకంటే ఈ యొక్క వ్యాక్సిన్ల తయారీలో లాభాలు చాలా తక్కువ ఉంటాయి స్టూడెంట్స్. 2018లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ మార్కెట్ మనం తీసుకుంటే ఆ యొక్క ఫార్మాస్యూటికల్ మార్కెట్ సైజ్ ఎంత అంటే స్టూడెంట్స్ 90 లక్షల కోట్లు. ఇందులో వ్యాక్సిన్స్ యొక్క వాటా ఎంత అంటే కేవలం 3 లక్షల కోట్లు. అంటే దీన్ని బట్టి వ్యాక్సిన్ల పైన ఫార్మా కంపెనీలు పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ యొక్క వ్యాక్సిన్ తయారనేది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి విషయం. దాంతోపాటు దీనికి చాలా పరిశోధనలు అవసరం. దాంతోపాటు ఈ వ్యాక్సిన్లను కొనేది ఎవరు? ప్రభుత్వ రంగ సంస్థలే కొంటాయి. అది కూడా తక్కువ రేటుకే. ప్రైవేట్ రంగం వాళ్ళే ఎక్కువ కొనే అవకాశం లేదు. సో ఇవన్నీ చూస్తే కనుక దాంతోపాటు మిగతా ఔషధాలతో పోలిస్తే వ్యాక్సిన్లు అంత లాభదాయకం కాదు. ఎందుకంటే ఇవి ఒక్కసారి మాత్రమే అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్ అనుకోండి. ఈ పోలియో వ్యాక్సిన్ అనేది ఒక మనిషికి కేవలం కొన్ని స్టేజెస్లో మాత్రమే వేస్తారు. ఇది మనకు మనిషి బతికున్నన్ని రోజులు కూడా దీని యొక్క వినియోగం ఉండదు కదా స్టూడెంట్స్. దీనివల్ల వ్యాక్సిన్ యూటిలిటీ, వ్యాక్సిన్ యొక్క యూజ్ అనేది చాలా తక్కువ.
కాబట్టి దీని మీద లాభాలు కూడా తక్కువ వస్తున్నాయి. అసోసియేషన్ ఆఫ్ బ్రిటిష్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ వీళ్ళ యొక్క అంచనా ప్రకారం ఒక వ్యాక్సిన్ని అభివృద్ధి చేయాలంటే 135 కోట్లు ఖర్చు అవుతుంది. మనం 1967లో 26 వ్యాక్సిన్ తయారీ కంపెనీలుంటే 2004కి వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఆ కంపెనీలు 4కి పడిపోయాయి. అంటే దీన్ని బట్టి వ్యాక్సిన్ల తయారీలో చాలా ఫార్మా కంపెనీలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్టట్లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ యొక్క ట్రెండ్ అనేది మారింది. ఎందుకంటే ఈ యొక్క బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ అలానే ఇతర కొన్ని ఎన్జిఓస్ కూడా ఈ యొక్క వ్యాక్సిన్ల తయారీకి సరైనటువంటి ఎంకరేజ్మెంట్స్ ఇస్తుండడం వల్ల ఇప్పుడు పరిస్థితి మారుతుంది. వ్యాక్సిన్ల తయారీ కోసం బిలియన్ల కొద్ది డాలర్లను ఈ యొక్క ఎన్జిఓలు సహాయంగా అందిస్తున్నారు. దానివల్ల వ్యాక్సిన్ల తయారీకి కూడా డిమాండ్ ఏర్పడింది. సో ఇలా డిమాండ్ని క్రియేట్ చేయడం ద్వారా, ఇలా కంపెనీలను ఈ యొక్క వ్యాక్సిన్ల వైపు అట్రాక్ట్ చేయడం ద్వారా మనం వ్యాక్సిన్ల తయారీని లాభసాటిగా మార్చి పరిశ్రమలు మనం ప్రోత్సహించవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే కనుక మనం ప్రెవనార్ అనే వ్యాక్సిన్, ఈ వ్యాక్సిన్ బేసికల్లీ ఫైజర్ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది స్టూడెంట్స్. సో ఇది మనకు నిమోనియా లంగ్స్కి సంబంధించి అది రాకుండా ఉపయోగపడుతుంది. ఒకానొక టైంలో ఈ యొక్క ఫేమస్ డ్రగ్ వయాగ్రా, ఫైజర్ యొక్క ఫేమస్ డ్రగ్ ఏంటంటే వయాగ్రా. ఈ వయాగ్రా సేల్స్ని కూడా ఈ యొక్క వ్యాక్సిన్ అధిగమించింది. ఎప్పుడైతే కనుక ఇలా కంపెనీస్ వ్యాక్సిన్ల విషయంలో ఎక్కువ లాభాలు చూస్తుంటాయో అప్పుడు ఆ కంపెనీలకి వ్యాక్సిన్లు తయారు చేయాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలానే ఈ యొక్క కంపెనీలు డెవలప్డ్ కంట్రీస్ ఏదైతే ధనిక దేశాలు ఉంటాయో ఆ ధనిక దేశాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రేట్స్కి అమ్మచ్చు. అలా అమ్మగా వచ్చినటువంటి ప్రాఫిట్స్తోని పేద దేశాల్లో ఈ యొక్క వ్యాక్సిన్ని తక్కువ ధరకి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గవి ఫౌండేషన్ నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళు పేద దేశాల్లో ఈ యొక్క ప్రెవనార్ అనే వ్యాక్సిన్ని పేద దేశాల్లో కేవలం 226 రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు. అదే అమెరికాలో దీని ధర 13,500. అంటే దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ధనిక దేశాల్లో వచ్చినటువంటి లాభాలను పేద దేశాల్లో వ్యాక్సిన్లను తక్కువ ధరకి ఇవ్వడానికి ఉపయోగించుకోవచ్చు. WHO యొక్క లెక్కల ప్రకారం తక్కువ లాభాలున్నా కూడా ఫైజర్, మెర్క్ లాంటి భారీ ఔషధ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లలో 80% అమ్మకాలు కొనసాగిస్తున్నాయి. ఇదే కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో కూడా ఇలాంటి పెద్ద సంస్థలే కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంది. అంటే ఈ పెద్ద ఫార్మా కంపెనీలు తక్కువ లాభాలు వచ్చినా కూడా అవి నిలదొక్కుని ఎక్కువ సంవత్సరాలు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగలుగుతాయి. సో మనం ప్రస్తుతం ఈ యొక్క కరోనా విషయంలో అన్ని దేశాలు కూడా బిజీ ఉన్నాయి. కాకపోతే ఈ బిజీ ఉన్నటువంటి సమయంలో మనం రెగ్యులర్గా ఏవైతే కనుక వ్యాక్సినేషన్ ఉంటుందో వాటిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అంటే మనం రెగ్యులర్గా అన్ని దేశాలు కూడా ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ కానీ, మీసిల్స్, తట్టు వ్యాక్సిన్ కానీ, లేదా కలరా, అలానే ఎల్లో ఫీవర్, మెనింజైటిస్, ఈ వ్యాక్సిన్స్ ఏవైతే రెగ్యులర్గా ఉంటుంటాయో వాటిని మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఈ యొక్క కరోనా నియంత్రణలో పాటిస్తూనే ఈ వైరస్లను కూడా సంబంధించి మనం వ్యాక్సిన్లు కంటిన్యూ చేయాలి. అదర్వైజ్ ఈ యొక్క వ్యాధులు మళ్ళీ ఎక్కువ అయ్యే అవకాశం ఉండి అటు కరోనా తీవ్రత, ఈ వ్యాధుల తీవ్రతతో ఆరోగ్య వ్యవస్థపైన ఎక్కువగా ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్, కరోనా వ్యాక్సిన్ని అభివృద్ధి చేసిన తర్వాత దాన్ని ఏ దేశాలకు ఇవ్వాలి, దాన్ని ఎవరు వినియోగించాలి అనే దానిపైన మనం 2 మార్గదర్శకాలని పాటించాలి. ఫస్ట్ ఏంటంటే కరోనా వ్యాక్సిన్ డెవలప్ అయిన తర్వాత ఏ దేశంలో అయితే కనుక కరోనా వ్యాధి స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉంటుందో, నేను మీకు ఇదివరకు వీడియోలో చెప్పాను స్టేజ్ 3 అంటే ఏంది, స్టేజ్ 4 అంటే ఏంది అనేది. కరోనా బేసికల్లీ 4 స్టేజెస్లో ఉంటుంది. సో కరోనానే కాదు ఏ అంటువ్యాధి అయినా సరే. సో ఏ దేశంలో అయితే కనుక ఈ కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందో ఆ దేశానికి ఈ వ్యాక్సిన్ని అందజేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ దేశంలో కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా వ్యాప్తిని మనం కంట్రోల్ చేయొచ్చు. మరి ఒక దేశానికి మనం కరోనా వ్యాక్సిన్ ఇస్తే ఆ దేశంలో దీన్ని ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి ఈ వ్యాక్సిన్ని? ఎవరికంటే కనుక ఎవరికైతే కనుక కరోనా నుండి ఎక్కువగా రిస్క్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ వైద్య ఆరోగ్య సిబ్బంది మరియు వృద్ధులు, ఎల్డర్ పీపుల్, వీళ్ళకి ఈ యొక్క వ్యాక్సిన్ని ముందు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫైనల్ మన కంక్లూజన్ రిమార్క్స్ ఏంటంటే COVID-19 వ్యాక్సిన్ని ఓపెన్ మార్కెట్లోకి వదిలేస్తే, ఓపెన్ మార్కెట్ అంటే డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఎవరికి కెపాసిటీ ఉంటే వాళ్ళే కొనుక్కుంటారు స్టూడెంట్స్. అలా మనం ఓపెన్ మార్కెట్లోకి వదిలేయకుండా COVID-19 వ్యాక్సిన్ని సో ధనిక దేశాలతో పాటు పేద దేశాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకోవాలంటే ఎవరి వల్ల అవుతుంది? అది
అంతర్జాతీయ సంస్థల చొరవతో ఈ వ్యాక్సిన్ని పేద దేశాలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడే మనం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆరోగ్య భద్రతను ఇవ్వగలుగుతాం. సో ఈ స్లైడ్లో మీరు డబ్ల్యూహెచ్ఓకి సంబంధించినటువంటి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు స్టూడెంట్స్. టెడ్రోస్ అథెనామ్, ఇతను డబ్ల్యూహెచ్ఓ హెడ్, ఇతను రీసెంట్గా కాంట్రవర్సీలో ఉండడం జరిగింది. ఎందుకంటే అమెరికా ఇతన్ని క్రిటిసైజ్ చేసింది, ఇతను కరోనా విషయంలో ప్రపంచాన్ని తొందరగా అలర్ట్ చేయలేదు అని. నెక్స్ట్ ఆర్టికల్ స్టూడెంట్స్, కరోనా తీవ్రత. ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రతను చూసినట్టయితే కనుక కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా 2,30,000 మంది మరణించడం జరిగింది. ఎక్కువగా ఫ్యాటాలిటీస్ ఎక్కువగా చనిపోయింది యుఎస్లో ఉన్నారు. దాని తర్వాత ఇటలీ, బ్రిటన్, స్పెయిన్ అండ్ ఫ్రాన్స్ వివిధ దేశాలు. ఇండియాలో కరోనా వల్ల ఫ్యాటాలిటీస్ చనిపోయిన వాళ్ళు 1075, తెలంగాణలో 28, ఆంధ్రప్రదేశ్లో 31. సో అలానే ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని దేశాల్లో కరోనా అనేది కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి వాళ్ళు గ్రాడ్యువల్గా లాక్డౌన్ని ఎత్తివేస్తూ ఉన్నారు. దాంతోపాటు మన భారతదేశంలో కూడా ఈ యొక్క వలస కూలీలు, అంటే ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి ఎవరైతే వలస వెళ్ళారో ఆ కూలీలు కూడా వాళ్ళు ఏ రాష్ట్రానికి అయితే చెందుతారో ఆ రాష్ట్రానికి వెళ్ళొచ్చు అని కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా కొన్ని గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. సో అవి ఏందో చూద్దాం. ఫస్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కోవిడ్-19 వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 10 లక్షలు దాటింది. ఇది మంచి పాజిటివ్ సైన్ స్టూడెంట్స్. ఇది మనం ఏ విధంగా అచీవ్ చేయగలిగినామంటే ఫిజికల్ డిస్టెన్స్ని పాటించి లాక్డౌన్ని అమలు చేయడం వల్ల మనం కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రణలోకి తీసుకొచ్చాం. సో డబ్ల్యూహెచ్ఓ ఏమంటుందంటే యూరోప్లోని చాలా దేశాల్లో కూడా ఇప్పటికీ కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి లాక్డౌన్ని ఎత్తివేసే విషయంలో ఈ దేశాలు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది. మన భారతదేశంలో తీసుకుంటే కనుక ఈ యొక్క లాస్ట్ 24 అవర్స్లో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 67 మెంబర్స్. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే స్టూడెంట్స్, ఉపాధి కోసం అంటే ఎంప్లాయ్మెంట్ కోసం అని వలస వెళ్ళి పరాయి రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాల్లో ఎవరైతే కనుక స్ట్రక్ అయి ఉన్నారో, చిక్కుకుపోయి ఉన్నారో ఆ కూలీలు కేంద్రం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ కూలీలు వారి వారి రాష్ట్రాలకి తరలి వెళ్ళొచ్చు. ఆ రాష్ట్రాలు సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కూలీలను తీసుకెళ్లే విషయంలో. దాంతోపాటు ఈ కూలీలందరికీ కూడా కరోనా లక్షణాలు ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళని క్వారంటైన్లో పెట్టాలని కేంద్ర హోంశాఖ కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ గైడ్లైన్స్ ఇవ్వడం వల్ల వివిధ రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రానికి చెందినటువంటి కూలీలను వాళ్ళ రాష్ట్రాలకు తీసుకెళ్ళడానికి చర్యలు తీసుకుంటున్నారు. సో మనం ఈ యొక్క వలస అంటే ఇంగ్లీష్లో మైగ్రేషన్ అంటారు స్టూడెంట్స్. మైగ్రేషన్ అంటే వెన్ పీపుల్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ప్రజలు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వలస వెళ్తే దాన్ని మైగ్రేషన్ అంటారు. ఈ మైగ్రేషన్ మనకి 2 రకాలుగా ఉంటుంది. ఎక్స్టర్నల్ మైగ్రేషన్, ఇంటర్నల్ మైగ్రేషన్. ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అంటే ఒక వ్యక్తి ఒక దేశం నుండి ఇంకో దేశానికి వలస వెళ్తే దాన్ని ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అంటారు. ఒకే దేశంలో ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వలస వెళ్తే దాన్ని ఇంటర్నల్ మైగ్రేషన్ అంటారు. మరి ప్రపంచ బ్యాంక్ రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది స్టూడెంట్స్. ఆ రిపోర్ట్ పేరు కోవిడ్-19 క్రైసిస్ త్రూ ఎ మైగ్రేషన్ లెన్స్. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రపంచ బ్యాంక్ ఏమంటుందంటే మన ఇండియాలో ఇంటర్నల్ మైగ్రేషన్ అనేది ఎక్స్టర్నల్ మైగ్రేషన్తో కంపేర్ చేస్తే 2.5 రెట్లు ఎక్కువ అని ప్రపంచ బ్యాంక్ చెప్తుంది స్టూడెంట్స్. అలానే మన భారతదేశంలో ఈ ఇంటర్నల్ మైగ్రేషన్ అనేది ఎక్కువగా దేనివల్ల అంటే రూరల్ టు అర్బన్ వేజ్ డిఫరెన్స్, అంటే గ్రామీణ స్థాయిలో మరియు పట్టణ స్థాయిలో ఉన్నటువంటి కూలీల మధ్యలో కూలీ రేటుల్లో ఉన్నటువంటి వ్యత్యాసం. దానివల్ల చాలామంది గ్రామాల్లో నుండి పట్టణ ప్రాంతాల్లోకి వలస వెళ్తున్నారు. ఈ ఇంటర్నల్ మైగ్రేషన్ కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లాంగ్ టర్మ్ మైగ్రేషన్, ఇంకొకటి షార్ట్ టర్మ్ మైగ్రేషన్. లాంగ్ టర్మ్ మైగ్రేషన్ అంటే ఒక ఫ్యామిలీ ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి లేదా ఒక డిస్టిక్ నుండి ఇంకో డిస్టిక్కి పర్మనెంట్గా సెటిల్ అయి ఉంటారు. అంటే ఒక 2-3 జనరేషన్స్ బ్యాక్ అలా అన్నమాట. షార్ట్ టర్మ్ మైగ్రేషన్ అంటే ఏంటంటే అంటే ఒక సీజన్లో వలస వెళ్తుంటారు, మళ్ళీ ఆ సీజన్ అయిపోగానే తిరిగి వస్తుంటారు. ఇది షార్ట్ టర్మ్ మైగ్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీహార్ నుండి చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో డైరీ పరిశ్రమలో పనిచేయడానికి వస్తుంటారు. మళ్ళీ వాళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడు తిరిగి వెళ్తుంటారు. దీన్ని మనం షార్ట్ టర్మ్ మైగ్రేషన్ అంటారు. 2001 సెన్సెస్ నుండి 2011 సెన్సెస్ తీసుకుంటే కనుక మన ఇండియాలో ఇంటర్నల్ మైగ్రేషన్ 309 మిలియన్ నుండి 450 మిలియన్కి పెరిగింది. దీన్ని బట్టి మన భారతదేశంలో ఈ యొక్క అంతర్గత వలస తీవ్రత అనేది ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. నెక్స్ట్ నేషనల్ న్యూస్ చూద్దాం స్టూడెంట్స్. 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించండి. ఎన్నికల కమిషన్ కోరిన మహారాష్ట్ర గవర్నర్. ఇది మనకి ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. యాక్చువల్లీ మహారాష్ట్రలో
ద్విసభా విధానం స్టూడెంట్స్, అంటే 2 సభలు ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు చట్టాలు చేసే వాటిని చట్టసభలు అంటారు. ఇంగ్లీష్లో మనం లెజిస్లేచర్ అంటారు. చట్టసభల్లో 2 సభలు ఉంటే కనుక దాన్ని మనం బైకామరలిజం అంటాం. ఒకే సభ ఉంటే దాన్ని మనం యూనికామరలిజం అంటారు. సో మహారాష్ట్రలో బైకామరలిజం ఉంది, అంటే 2 సభలు ఉన్నాయి. 2 సభల్లో ఎగువ సభను మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం, దిగువ సభను మనం లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం. సో ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాను బట్టి మారుతూ ఉంటుంది, అసెంబ్లీ స్ట్రెంత్ అనేది. మరి కౌన్సిల్లో సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు, ఎలా ఎన్నుకుంటారంటే కౌన్సిల్లోని సభ్యుల్ని 1/12 మెంబర్ని గ్రాడ్యుయేట్స్ ఎలక్ట్ చేస్తారు. అలానే ఇంకో 1/12 మెంబర్ని టీచర్స్ ఎలక్ట్ చేస్తారు. 1/3 మెంబర్స్ని లోకల్ అథారిటీస్ అంటే స్థానిక సంస్థలు, జడ్పీటీసీలు కానీ లేదా మున్సిపల్ కార్పొరేటర్స్ కానీ వీళ్ళు ఎన్నుకుంటారు. రిమైనింగ్ 1/3 మెంబర్స్ అసెంబ్లీ ఎమ్మెల్యేస్, అసెంబ్లీ మెంబర్స్ ఎన్నుకుంటారు. ఫైనల్గా రిమైనింగ్ 1/6 మెంబర్స్ని గవర్నర్ నామినేట్ చేయడం జరుగుతుంది. సో కౌన్సిల్లో 1/6 మెంబర్స్ని గవర్నర్ నామినేట్ చేస్తారు. ఎవరైతే కనుక ఎక్స్పర్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్, లిటరేచర్, సోషల్ సర్వీస్, అంటే సాహిత్యం అలానే సామాజిక సేవ ఇట్లాంటి వాటిలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని గవర్నర్ నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మహారాష్ట్రలో ప్రాబ్లం ఏందో చూద్దాం. మహారాష్ట్ర శాసన మండలిలో ఖాళీగా ఉన్నటువంటి 9 స్థానాలకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్నికల కమిషన్ను కోరారు. ఎందుకు ఇలా సాధ్యమైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలనేది మనం చూద్దాం ఇప్పుడు. యాక్చువల్లీ ఏప్రిల్ 24 నుంచి ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఎన్నికలు ఇదివరకే జరిగేది ఉండే, కాకపోతే లాక్డౌన్ నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు జరపండి అని ఎన్నికల కమిషన్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఇండియాలో ఎమ్మెల్సీ ఎన్నికల్ని కండక్ట్ చేసేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాదు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సిఈసి. సో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏ ఎన్నికల్ని కండక్ట్ చేస్తుంటారంటే ప్రెసిడెంట్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, అలానే ఈ యొక్క లోక్సభ ఎలక్షన్స్, దాంతోపాటు రాజ్యసభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, కౌన్సిల్ ఎలక్షన్స్, ఈ అన్ని ఎలక్షన్స్ని కూడా కండక్ట్ చేసేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. అదే పంచాయతీ ఎన్నికల్ని కండక్ట్ చేసేది, మున్సిపాలిటీ ఎన్నికలను కండక్ట్ చేసేది స్టేట్ ఎలక్షన్ కమిషన్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాంట్రవర్సీలో ఉంది. ఆ ఎలక్షన్ కమిషనర్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతని యొక్క టెన్యూర్ పదవీ కాలాన్ని తగ్గించడం జరిగింది. సో చూద్దాం స్టూడెంట్స్, మహారాష్ట్రలో లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలి యొక్క స్ట్రెంత్ ఎంత అంటే 78. అందులో 66 ఎన్నుకోబడ్డ వాళ్ళు, 12 మెంబర్స్ నామినేట్ కాబడ్డ వాళ్ళు. ఇప్పుడు ఉద్ధవ్ థాకరేని కూడా నామినేట్ చేయడం జరిగింది గవర్నర్ కోటాలో, కాబట్టి గవర్నర్ దానిపైన సిగ్నేచర్ పెట్టలేదు. సో ఎందుకో చూద్దాం స్టూడెంట్స్. సో మనం బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే కనుక లాస్ట్ ఇయర్ November 27న ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో ఉద్ధవ్ థాకరే అసెంబ్లీలో సభ్యుడు కాదు, దాంతోపాటు కౌన్సిల్లో కూడా సభ్యుడు కాదు. ఇలా ఏ సభలో సభ్యుడు కానప్పటికీ కూడా 6 నెలల పాటు ముఖ్యమంత్రిగా లేదా మంత్రిగా ఉండొచ్చు. దేని ప్రకారం స్టూడెంట్స్? ఆర్టికల్ 164 ప్రకారం. సో 6 నెలలు అంటే మే 27తోని ఉద్ధవ్ థాకరే 6 months అయిపోతుంది. అంటే మే 27 లోపు ఉద్ధవ్ థాకరే ఎమ్మెల్యేగానన్నా అవ్వాలి లేదా ఎమ్మెల్సీగానన్నా అవ్వాలి, అంటే ఏదో ఒక సభలో సభ్యుడిగా అవ్వాలి. సో ఇతని ఎమ్మెల్సీగా ఈజీ అవ్వచ్చు, కాకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏప్రిల్ 24న జరగాల్సి ఉండగా అవి కరోనా తీవ్రత దృష్ట్యా జరగలేదు. కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎమ్మెల్సీ ఎన్నిక జరగట్లేదు కాబట్టి ఎమ్మెల్సీలలో నామినేటెడ్ కోటా ఉంటారు కదా, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు 1/6. సో ఉద్ధవ్ థాకరేను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని క్యాబినెట్ తీర్మానించడం జరిగింది. ఆల్రెడీ గవర్నర్ కోటాలో 2 ఖాళీ స్థానాలు ఉన్నాయి, అందులో ఒకటి ఉద్ధవ్ థాకరేకి నామినేట్ చేయాలని క్యాబినెట్ కోరింది. సో దీన్ని గవర్నర్ అంగీకరించలేదు. సో గవర్నర్ ఎందుకు అంగీకరించలేదంటే ఆర్టికల్ 171 ప్రకారం గవర్నర్ ఈ యొక్క శాసన మండలికి 1/6 మెంబర్స్ని నామినేట్ చేయొచ్చు. వీళ్ళు ఎందులో ఎక్స్పర్ట్ అయి ఉండాలి? సో లిటరేచర్ లేదా ఆర్ట్స్ లేదా సోషల్ సర్వీస్ లేదా సైన్స్ ఇలాంటి వాటిలో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. కాకపోతే ఉద్ధవ్ థాకరే మాత్రం పైన పేర్కొన్న ఏ ఒక్క రంగానికి కూడా చెందినవారు కాదు. దీంతో ఆయనను గవర్నర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారా లేదా అనేది సస్పెన్స్గా మారింది. సో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం లేదనేది పూర్తిగా గవర్నర్ యొక్క విచక్షణాధికారం, డిస్క్రిషనరీ పవర్స్ ఉంటుంది. ఆయన ఏ వ్యక్తినైనా నామినేట్
చేయవచ్చు. కాకపోతే ఆ వ్యక్తి ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు ఆర్ట్స్, సైన్స్, లిటరేచర్, సోషల్ సర్వీస్కి చెందిన వ్యక్తి అయి ఉండాలి. ఓకే, సో అపోజిషన్ ఏమంటున్నారంటే ఈ యొక్క ఉద్ధవ్ థాక్రే నామినేషన్ అనేది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్కి విరుద్ధంగా ఉంది. అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టంకి విరుద్ధంగా ఉంది. ఎందుకు విరుద్ధంగా ఉంది? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ కన్నా ముందు అంటే 2019 ఎలక్షన్స్ కన్నా ముందు అరకు ఎమ్మెల్యే చనిపోవడం జరిగింది నక్సలైట్ చేతిలో. అరకు ఎమ్మెల్యే. సో ఇలా చనిపోతే అప్పుడు ఆ స్థానం ఖాళీ అవుతుంది. జాగ్రత్త వినండి స్టూడెంట్స్, ఏ స్థానమైనా ఖాళీ అయితే ఆ ఖాళీ అయిన స్థానం ఉన్నటువంటి రాష్ట్రంలో 1 సంవత్సరం లోపే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే కనుక ఆ స్థానాన్ని భర్తీ చేయరు, ఫిల్ చేయరు. ఎందుకంటే 1 ఇయర్లోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు బీజేపీ ఏమంటుందంటే మహారాష్ట్రలో ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే ఏ స్థానాన్ని అయితే ఉద్ధవ్ థాక్రే ఫిల్ చేస్తున్నారో ఆ స్థానానికి 1 ఇయర్ లోపే మళ్ళీ ఎన్నిక జరగబోతుంది. కాబట్టి ఇతని యొక్క నామినేషన్ ఆ స్థానానికి అనేది వర్తించదు అని అపోజిషన్ పార్టీస్ యొక్క ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఒకవేళ ఆ స్థానానికి ఎన్నిక 1 ఇయర్ తర్వాత వచ్చేది ఉంటే కనుక అతన్ని నామినేట్ చేసిన ప్రాబ్లం ఏం లేదు అని అపోజిషన్ పార్టీస్ అంటున్నాయి. కాకపోతే కొంతమంది రాజ్యాంగ నిపుణులు ఏమంటున్నారంటే ఈ యొక్క 1 ఇయర్ అనే రూల్ బై ఎలక్షన్ ఉప ఎన్నికలకు మాత్రమే వర్తిస్తుంది, ఈ నామినేషన్లకు వర్తించదు అని కొంతమంది అంటున్నారు. బట్ కోర్ట్స్ వీటికి సంబంధించినటువంటి క్లారిటీని ఇస్తుంది. బట్ ఎనీహౌ దీనికి సంబంధం లేకుండా ఆల్రెడీ గవర్నర్ ఎలక్షన్ కమిషన్ని కోరడం జరిగింది. ఏమని? ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించండి అని. ఆ ఎన్నికలు నిర్వహిస్తే ఉద్ధవ్ థాక్రే ఈజీగా ఎమ్మెల్సీగా ఎన్నిక కాబడతారు స్టూడెంట్స్, ఈ యొక్క నామినేషన్తో సంబంధం లేకుండా. నెక్స్ట్ వన్, కార్డులు లేని వారికి రేషన్ ఇచ్చే విషయమై నిర్ణయం తీసుకోండి. ఇది మనకు జిఎస్ పేపర్ 3లో ఇంపార్టెంట్. పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికైతే కార్డులు లేవో అంటే చాలా రాష్ట్రాల్లో వలస కూలీలు ఉన్నారు కదా స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ప్రభుత్వమైనా తెలంగాణ ప్రభుత్వమైనా ఒక నిర్ణయం ప్రకటించినాయి. ఏ నిర్ణయం అంటే ఏ పర్సన్స్కైనా సరే కార్డులు లేకపోయినా సరే వాళ్ళకి రేషన్ ఇవ్వండి అని. సో ఇదే దేశం మొత్తం మీద అమలు చేయాలని సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు ఇది ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అంశం కాబట్టి ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలని వ్యాఖ్యానించడం జరిగింది. మనం జనరల్గా ఈ యొక్క పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. రైతు కనీస మద్దతు ధరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అమ్మడం జరుగుతుంది. అలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు నుంచి కొన్నటువంటి ధాన్యాన్ని ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర స్టోర్ చేయడం జరుగుతుంది. ఈ ఎఫ్సిఐ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కొనడం జరుగుతుంది. ఆ కొనేటటువంటి ప్రైస్ని ఏమంటారంటే సెంట్రల్ ఇష్యూ ప్రైస్. అలా కొన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు చౌకధరల దుకాణం ఫేర్ ప్రైస్ షాప్స్ ద్వారా ఆ యొక్క ఆహార ధాన్యాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మన ఇండియాలో ఈ విధంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది స్టూడెంట్స్. సో నెక్స్ట్, పెట్టుబడి వ్యూహాలకు పదును సెకండ్ స్టిమ్యులస్. సో కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఈ యొక్క కరోనా వల్ల చాలా ఆర్థిక రంగాలు దెబ్బతిన్నాయి కాబట్టి మనం ఆల్రెడీ ఇదివరకు ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన అనేదాన్ని ప్రకటించడం జరిగింది ఫస్ట్ టైం. సో 1.70 లక్షల కోట్లతో ఇప్పుడు ఇంకోసారి కూడా అలాంటి ప్యాకేజీని ప్రకటిస్తే ఎలా ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది స్టూడెంట్స్. అలానే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో మన భారతదేశంలోకి విదేశీ పెట్టుబడులను ఎలా ఆకర్షించాలి అనే దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకంటే చాలా దేశాలు కూడా చైనా నుండి తమ పెట్టుబడులను తీసేసుకుంటున్నాయి, బ్యాక్ తీసుకుంటున్నాయి, ఉపసంహరించుకుంటున్నాయి. ఈ దశలో చైనా నుండి తరలిపోయే పెట్టుబడులను మన భారతదేశానికి ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి అనే దాని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో కరోనా వల్ల మన ఆర్థిక వ్యవస్థలోని చాలా సెక్టార్స్, చాలా రంగాలు కూడా విపరీతంగా దెబ్బతిన్నాయి. దట్టు ఇందులో ఎక్కువగా దెబ్బతిన్నటువంటి రంగం ఏంటంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు. వీటిని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక రకమైనటువంటి లాక్డౌన్ ప్యాకేజీని ప్రకటించే ఆలోచనలో ఉంది. సో ఇలా ప్రకటించవచ్చు. కాకపోతే ఇందులో ఉన్నటువంటి మేజర్ ఇష్యూ ఏంటంటే ఎప్పుడైతే ఇలా ప్రకటిస్తారో లాక్డౌన్ ప్యాకేజ్, అప్పుడు మార్కెట్లోకి ద్రవ్య లభ్యత, మనీ లిక్విడిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే కనుక మనీ అవైలబిలిటీ పెరుగుతుందో అప్పుడు ఏం జరుగుతుంది స్టూడెంట్స్? ఇన్ఫ్లేషన్, ద్రవ్యోద్బలం అనేది పెరుగుతుంది. అలా ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఇట్లాంటి లాక్డౌన్ ప్యాకేజీని ప్రభుత్వాలు ప్రకటించవచ్చు. హౌ ఇండియన్ గవర్నమెంట్స్ రెస్పాండెడ్ ప్రీవియస్లీ. సో గతంలో కరోనా నేపథ్యంలో భారత ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అయిందంటే లాక్డౌన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం 1,70,000 కోట్లతో ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. అదేంటంటే ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన. అలానే ఆర్బీఐ కూడా
కొన్ని రకాలైనటువంటి చర్యలను ప్రకటించింది. దానివల్ల కూడా మార్కెట్లోకి 3.74 లక్షల కోట్లు అందుబాటులోకి రావడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి గరీబ్ కళ్యాణ్ యోజన గురించి ఇదివరకు మనం వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అందులో వైద్యులకు బీమా, అలానే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఉపాధి హామీ పథకం పెంపు, దాంతోపాటు ఎవరైతే మహిళలకి ఈ యొక్క జన్ధన్ ఖాతాలు ఉన్నాయో వాళ్ళకి 1500 రూపీస్ ఇవ్వడం, దాంతోపాటు ఉజ్వల పథకంలో సిలిండర్స్ సంఖ్యను పెంచడం, దాంతోపాటు ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఏంది స్టూడెంట్స్? సో ఈ యొక్క ఈఎంఐలు 3 నెలలు వాయిదా, దాంతోపాటు రెపో రేట్ని తగ్గించడం, రివర్స్ రెపో రేట్ని తగ్గించడం, సిఆర్ఆర్ని తగ్గించడం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని పెంచడం, ఇవన్నీ కూడా మీకు ఇదివరకు వీడియోలో చెప్పాను. ఇప్పుడు నేను మీకు బ్రీఫ్గా చెప్తున్నా. ఇలాంటి ఆర్బీఐ చర్యల వల్ల మార్కెట్లోకి కొత్తగా ఎంత ద్రవ్య లభ్యత వచ్చింది? లిక్విడిటీ 3.74 lakh crores వచ్చింది. ఇది ఆర్బీఐ తీసుకున్నటువంటి ఫస్ట్ ఆపరేషన్. రీసెంట్గా సెకండ్ టైం మళ్ళీ ఆర్బీఐ కొన్ని చర్యలు తీసుకుంది. ఆ చర్యలలో ఏంటంటే రివర్స్ రెపో రేట్ని తగ్గించారు, అలానే నాబార్డుకి 25,000 కోట్లు, సిడ్బీకి 15,000 కోట్లు, ఎన్హెచ్పి నేషనల్ హౌసింగ్ బోర్డుకి 10,000 కోట్లు, ఇలాంటి సెకండ్ ప్యాకేజీని కూడా ఆర్బీఐ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆర్బీఐ 2 దఫాలుగా తన నిర్ణయాలను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఫస్ట్ లాక్డౌన్ ప్యాకేజీ మాత్రమే ప్రకటించింది. ఇప్పుడు వెరీ సూన్ సెకండ్ లాక్డౌన్ ప్యాకేజీని కూడా ప్రకటించే అవకాశం ఉందని ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ సమ్మరీ. ఆ ప్యాకేజ్ ఎవరిని టార్గెట్ చేస్తూ ఉండొచ్చు? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండే అవకాశం ఉంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఎకానమీ రిలేటెడ్ న్యూస్. కీలక రంగాలకు కరోనా సెగ. కీలక రంగాలు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 3 రంగాలు ఉంటాయి స్టూడెంట్స్. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్. సెకండరీ సెక్టార్ని మనం తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అని అంటాం. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 8 ఇండస్ట్రీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 8 ఇండస్ట్రీస్, 8 ఇండస్ట్రీస్ చాలా ఇంపార్టెంట్. వీటిని మనం కోర్ ఇండస్ట్రీస్ అంటారు. అవి ఏంటంటే కోల్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, సిమెంట్, స్టీల్ అండ్ ఫర్టిలైజర్స్. ఎలక్ట్రిసిటీ గురించి మనం ఈరోజు ఎడిటోరియల్లో డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా కీలక రంగాలు, కోర్ సెక్టార్స్ అంటారు వీటిని. ఈ కోర్ సెక్టార్స్ యొక్క వృద్ధి బాగుందనుకోండి, అప్పుడు మన ఇండియాలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది అని మీనింగ్. సో ఎవ్రీ మంత్ కూడా ఈ యొక్క కోర్ సెక్టార్స్, కీలక రంగానికి సంబంధించినటువంటి డేటా అనేది రావడం జరుగుతుంది సో న్యూస్ పేపర్లో. సో ఈ కోర్ సెక్టార్స్ ఏంది? ఈ కోర్ సెక్టార్లో కూడా మళ్ళీ ఎక్కువగా వెయిటేజ్ ఉన్నది ఏంటంటే రిఫైనరీ, చమురు శుద్ధి. సెకండ్ వెయిటేజ్ ఉంది ఏంటంటే స్టీల్, దాని తర్వాత సెకండ్ ఎలక్ట్రిసిటీ, దాని తర్వాత స్టీల్. ఇలా వివిధ రంగాలకి ఇందులో వాటా ఉందన్నమాట. సో వీటన్నింటిని కలిపి కీలక రంగాలు అంటాం. ఈ కీలక రంగాలు మన భారతదేశంలో మొత్తం పరిశ్రమల్లో ఈ 8 పరిశ్రమల యొక్క వాటా ఎంత అంటే 40.27%, 40.27%. పారిశ్రామిక ఉత్పత్తి సూచి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇందులో ఈ కీలక రంగాల వాటా 40.27%. సో మన ఇప్పుడు న్యూస్ పేపర్లో ఏమొచ్చిందంటే లాస్ట్ ఇయర్ మార్చిలో, ఈ ఏడాది మార్చిలో ఈ కీలక రంగాల ఉత్పత్తి ఎంత అంటే -6.5%. అంటే గత సంవత్సరం మార్చిలో ఒక 100 టన్నులు ప్రొడక్షన్ అయితే ఈ 8 రంగాల నుండి, ఈ సంవత్సరం 100 టన్నులు కాకపోగా అది 94 టన్నులకే పడిపోయింది. అంటే 6% తగ్గింది ఈ కీలక రంగాల ఉత్పత్తిలో. గత మార్చిలో ఈ వృద్ధి ఎంత ఉందంటే 5.8% ఉంది. అంటే ఎప్పుడైనా సరే మనం లాస్ట్ మంత్ మార్చ్ మనం మాట్లాడితే దాన్ని మనం బిఫోర్ ఇయర్ అంటే గత సంవత్సరం మార్చితో మనం కంపేర్ చేస్తాం అనమాట. దీన్ని మనం ఇయర్ ఆన్ ఇయర్ డేటా అంటారు అనమాట. సో గత మార్చిలో ఇది 6.5% తగ్గింది. సో గత మార్చిలో ఇది 5.8% పెరిగి ఉందన్నమాట. అంటే లాస్ట్ ఇయర్ మార్చ్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మార్చ్కి వచ్చేసరికి కోర్ సెక్టార్స్ యొక్క వృద్ధి తగ్గింది. ఎందువల్ల అంటే ఈ యొక్క కరోనా వల్ల. 10th న్యూస్ ఆర్టికల్. COVID-19 టు కాజ్ 4% పర్మనెంట్ లాస్ టు ఇండియాస్ జీడిపి. ఈ యొక్క భారతదేశ జీడిపికి కరోనా అనేది 4% ఈ యొక్క జీడిపికి లాస్ ఉంటుంది కరోనా వల్ల అనేది క్రిజిల్ వాళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళు ఇంకేం చెప్తున్నారంటే 2008లో వచ్చినటువంటి గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ అది వచ్చినప్పుడు మన జీడిపి తగ్గింది, కాకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత రికవర్ అయిపోయి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చింది. ఈ గ్రాఫ్లో చూసినట్టయితే సెకండ్ గ్రాఫ్లో. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే కరోనా వల్ల వచ్చినటువంటి తగ్గుదల, ఈ యొక్క జీడిపిలో తగ్గుదల భవిష్యత్తులో మళ్ళీ నార్మల్ రేటుకి రాకపోవచ్చు అని క్రిజిల్ వాళ్ళు చెప్తున్నారు స్టూడెంట్స్. సో వీళ్ళు ఇంకేం చెప్తున్నారంటే ఒకవేళ తిరిగి నార్మల్ స్థాయికి రావాలంటే మన భారతదేశ వృద్ధి రేటు ఎవ్రీ ఇయర్ మన ఆర్థిక వృద్ధి రేటు ఎంత పెరగాలంటే 8.5%. ఇది చాలా కష్టం.
జీడిపి 8.5% పెరగడం అంటే ఇలా ఎప్పటి వరకు పెరగాలి? 2024. ఇలా 2024 వరకు ఎవ్రీ ఇయర్ కూడా జీడిపి 8.5% పెరిగితే అప్పుడు మళ్ళీ మనం నార్మల్ కండిషన్లోకి రావచ్చు. దాంతోపాటు ఈ రిపోర్ట్ ఇంకేం చెప్తుందంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థకి మళ్ళీ ఈ యొక్క పునరుత్సాహం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 3.5 లక్షల కోట్లతో లాక్డౌన్ ప్యాకేజీ ప్రకటించాలని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఆల్రెడీ మనం 1.7 lakh crores ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా ఈ యొక్క లాక్డౌన్ ప్యాకేజీ ప్రకటించాము. దానికి అదనంగా ఇంకొక 1,80,000 కోట్లతోని మొత్తం కలిపి 3,50,000 కోట్లతో ఒక లాక్డౌన్ ప్యాకేజీ ప్రకటించాలని ఈ యొక్క రిపోర్ట్ చెప్తుంది స్టూడెంట్స్. ఫైనల్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ న్యూస్. అంగారక హెలికాప్టర్ ఇంజూనిటీ మార్స్ హెలికాప్టర్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది మార్స్ ఉపగ్రహం స్టూడెంట్స్. మార్స్ని తెలుగులో అంగారకుడు అంటారు. సో మనకి సోలార్ సిస్టమ్ చూసినట్టయితే కనుక మనకి ఎర్త్ తర్వాత మార్స్ ఉంటుంది స్టూడెంట్స్. మనం ఆల్రెడీ మంగళయాన్ని కూడా మార్స్ పైకి ప్రయోగించడం జరిగింది. సో మార్స్ తర్వాత మార్స్కి జూపిటర్కి మధ్యలో మనకి ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం మార్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మార్స్ పైకి ఒక రోవర్ని పంపబోతున్నారు. రోవర్ అంటే ఏంది, ల్యాండర్ అంటే ఏందో మనం చూద్దాం ఫస్ట్. సో మీరు ఈ ఫోటోలో చూసినట్టు ల్యాండర్ మనం ఏదైనా ఉపగ్రహానికి లేదా మనం ఏదైనా వేరే గ్రహం పైకి పరిశోధన చేయడానికి పంపినప్పుడు ఆ గ్రహం పైన ల్యాండ్ అయ్యేదాన్ని ల్యాండర్ అంటారు స్టూడెంట్స్. ఆ గ్రహం పైన ఏదైతే ల్యాండ్ అవుతుందో ఇలా దాన్ని మనం ల్యాండర్ అంటాం. ల్యాండర్ అనేది ల్యాండ్ అయిన తర్వాత అది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయిన తర్వాత దాని నుంచి రోవర్ అనేది బయటకు వస్తుంది. రోవర్ అంటే కదిలేది అని మీనింగ్. మీరు మామూలుగా ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ ఈ యొక్క కార్ పేరు వినుంటారు. రోవర్ అంటే కదిలేది. ఈ రోవర్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఈ రోవర్ ఏం చేస్తుందంటే ఆ యొక్క గ్రహం పైన కదులుతూ ఆ యొక్క గ్రహం యొక్క శాంపిల్స్ని తీసుకొని అనాలిసిస్ కోసమని, టెస్ట్ కోసమని పంపిస్తుంది. నాసా వాళ్ళు మార్స్ పైకి ఇలాంటి ఒక రోవర్ను పంపిస్తున్నారు, ల్యాండర్ని పంపిస్తున్నారు, దాంతోపాటు ఒక హెలికాప్టర్ను కూడా పంపిస్తున్నారు. ఈ హెలికాప్టర్ ఏం చేస్తుందంటే మార్స్ ఉపగ్రహం పైన తిరుగుతూ, అంటే మార్స్ ఉపగ్రహం సర్ఫేస్ పైన తిరుగుతూ వాతావరణంలో ఎలాంటి గ్యాసెస్ ఉన్నాయి అనేవి నోట్ డౌన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ న్యూస్ ఆర్టికల్ ఏంటంటే ఈ యొక్క నాసా వాళ్ళు పంపేదానికి ఏ పేరు పెడితే బాగుంటుంది అని ఒక కంటెస్ట్ పెట్టారనమాట. ఈ హెలికాప్టర్కి ఏ పేరు పెడితే బాగుంటుందని. ఈ యొక్క అంగారక గ్రహంపై మార్స్ పైన ఉండేటటువంటి ఈ యొక్క హెలికాప్టర్కి ఫైనల్ పేరు ఏది ఖరారు చేశారంటే ఇంజెన్యూటీ అనేదాన్ని ఖరారు చేయడం జరిగింది. దీన్ని సూచించింది ఎవరంటే ఇండియాకి సంబంధించినటువంటి భారతదేశ విద్యార్థిని. మీకు ఈ హెలికాప్టర్ అనేది అర్థం కావాలని మీకు చెప్పడం జరిగింది. దాంతోపాటు మీకు అసలు రోవర్ అంటే ఏంది, ల్యాండర్ అంటే ఏంది అనేది మీకు అర్థం కావాలి స్టూడెంట్స్. ఈ టెర్మినాలజీ ఎప్పటికైనా ఇంపార్టెంట్. మరి రోవర్ పేరు ఏం పేరు స్టూడెంట్స్? పర్సీవరెన్స్. రోవర్ పేరు వచ్చేసి పర్సీవరెన్స్, హెలికాప్టర్ పేరు వచ్చేసి ఇంజెన్యూటీ. ఈ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీళ్ళు మార్స్ పైనకి దీన్ని పంపించబోతున్నారు. అక్కడ మార్స్ పైన జెజిరో క్రేటర్ అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి ఇలా గ్రహం పైన ఒక రకమైనటువంటి ప్లేస్, అంటే ఏదైనా లేక్, ఇప్పుడు మనం చెరువు చూసినట్టయితే లేదా ఏదైనా సరస్సు చూసినట్టయితే కనుక అందులో వాటర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత అదొక లోతట్టు ప్రాంతంగా ఉంటుంది కదా, అలాంటి లోతట్టు ప్రాంతాన్ని మనం క్రేటర్ లేదా బిలం అంటారు. జనరల్గా ఈ యొక్క ప్లానెట్స్ పైన ఇలాంటి క్రేటర్ ఎందుకు ఏర్పడే అవకాశాలు ఉంటాయంటే వేరే ఏదైనా గ్రహం ఇంపాక్ట్ వల్ల కానీ లేదా ఇలాంటి వల్ల. ఈ యొక్క జెజిరో క్రేటర్ వల్ల పరిశోధన చేయబోతుంది. ఇది 350 కోట్ల సంవత్సరాల కిందట ఈ జెజిరో క్రేటర్ దగ్గర ఒక సరస్సు ఉండేది. దానిపైన ఇది పరిశోధనలు చేయబోతుంది స్టూడెంట్స్. ఇవి స్టూడెంట్స్ ఈరోజు ఈనాడు మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ న్యూస్. నిన్న ఈనాడు న్యూస్ పేపర్లో నేను అడిగినటువంటి క్విజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. రీసెంట్లీ హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఎట్ ద UNO? టిఎస్ తిరుమూర్తి. త్రూ విచ్ కంట్రీస్ మెకాంగ్ రివర్ ఫాలోస్? మెకాంగ్ రివర్ ఏ దేశాల గుండా ప్రవహిస్తుంది? ఈ దేశాల గుండా స్టూడెంట్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రిపోర్ట్ రిలీజ్డ్ బై ద USTR? యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది, యాన్యువల్ 301 రిపోర్ట్ అని చెప్పేసి. ఇండియాను ఏ కేటగిరీలో ఉంచారు స్టూడెంట్స్? ప్రయారిటీ వాచ్ లిస్ట్. చైనా ప్రొవైడ్స్ హైడ్రలాజికల్ డేటా ఆఫ్ విచ్ రివర్ టు ఇండియా? చైనా వాళ్ళు భారతదేశానికి ఏ నదులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? బ్రహ్మపుత్ర అండ్ సట్లెజ్. విచ్ ఆర్గనైజేషన్ విల్ కంట్రిబ్యూట్ కోఆర్డినేట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్
రిలేటెడ్ ఇష్యూస్ అమాంగ్ డిఫరెంట్ నేషన్స్. అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించి వివిధ దేశాల మధ్య కోఆర్డినేట్ చేసే సంస్థ ఏంటంటే విపో, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఈరోజు క్విజ్ క్వశ్చన్స్ ఏంటంటే స్టూడెంట్స్, ఫస్ట్ క్వశ్చన్, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పబ్లిష్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని పబ్లిష్ చేస్తారు? దిస్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? ఇది ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది? సెకండ్ వన్, చక్ హో రైస్ వెరైటీ. చక్ హో రైస్ వెరైటీ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది? దాంతోపాటు జోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ, జోగ్రఫికల్ ఇండికేషన్స్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? థర్డ్ వన్, వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద రోవర్స్ అండ్ హెలికాప్టర్ ఆఫ్ నాసాస్ మార్స్ మిషన్? నాసా యొక్క మార్స్ మిషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాని యొక్క రోవర్ హెలికాప్టర్ పేరు ఏంటి? ఫోర్త్ వన్, గవర్నర్ కెన్ నామినేట్ హౌ మెనీ మెంబర్స్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ? గవర్నర్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎంతమంది నామినేట్ చేయగలుగుతాడు? ఇది మహారాష్ట్ర పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫిఫ్త్ వన్, వాట్ ఈస్ ద వెయిటేజ్ ఆఫ్ కోర్ సెక్టార్స్ ఇన్ ఐఐపి? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో కోర్ సెక్టార్స్ యొక్క వాటా ఎంత? సో ఇవి స్టూడెంట్స్ ఈరోజు హిందూ న్యూస్ పేపర్, ఈనాడు అనాలిసిస్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అనాలిసిస్. సో ఇక నుంచి డైలీ కూడా ఈ యొక్క అనాలిసిస్ అనేది మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. క్విజ్కి సంబంధించి ఆన్సర్స్ మీరు కమెంట్ చేయండి. వెరీ సూన్ నేను మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాసి సో మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక సో లైక్ చేయండి స్టూడెంట్స్. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా పూర్ స్టూడెంట్స్ లేదా సో ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యి సరిగా అర్థం కాని వాళ్ళు, తెలుగులో ఆర్టికల్స్ అర్థం కాని వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్ ఇది కొత్తగా లాంచ్ చేసి కొత్తగా స్టూడెంట్స్కి వాల్యూ క్రియేట్ చేయాలని ట్రై చేస్తుంది కాబట్టి సో ఎవరికి ఉపయోగపడుతుంది అనుకున్నా కూడా వాళ్ళకి మీరు ఈ వీడియోని షేర్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.